జయ హో మాత. శ్రీవారి చరణ సన్నిధి. రచన శ్రీమతి బ్రహ్మాండం వసుంధరక్కయ్య గారు. 30-10-1963. అమ్మ నిద్రెప్పుడు లేచిందో మెలకువతోనే ఉన్నది. అమ్మ లోపలికి వచ్చేటప్పటికి దాదాపు 6 గంటలు కావస్తుంది. ముఖం కడుక్కునేటప్పుడు చిరంజీవి, వెంగన్నయ్య, బాబురావు కూర్చున్నారు. అమ్మ దగ్గర నిన్న రవి నీళ్లలో పడినప్పుడు జరిగిన సంగతులు, ఇంకా వేరే సంగతులు మాట్లాడారు. గదిలోకి వచ్చి కొంచెంసేపు కూర్చున్నది అమ్మ. స్నానానికి నీళ్లు తోడమన్నది. నీళ్లు తోడారు, కలిపారు అంటూ గది గడప దగ్గరకు వచ్చి నుంచున్నదమ్మ. నీళ్లు తోడగానే, ఎవరూ వద్దు, ఇవాళ నువ్వు ఒక్కదానివే పోయి అని నాగమణితో అని ఆమె ఒక్కదాని చేత నీళ్లు పోయించుకున్నది. ఈలోగా భాస్కర్రావు అన్నయ్యను, రాఘవన్నయ్యను వచ్చి కూర్చోమని చెప్పింది. వాళ్ళు వెనక గదిలో కూర్చున్నారు. అమ్మ చిన్న గదిలోనే చీర కట్టుకుని వచ్చింది. 2 గంటల సేపు అన్నయ్య వాళ్ళు కూర్చున్నారు. మధ్యాహ్నం 12 గంటలప్పుడు స్వర్ణ నుండి రామకృష్ణ శర్మ అన్నయ్య, ఇంకొక అన్నయ్య, కర్నూలు నుండి ఒక అన్నయ్య వచ్చారు. బాపట్ల వరకు వచ్చి తిరిగి వెళ్ళారుట. ఈ వరదల వలన కొన్ని వందల మంది జనం ఇక్కడకు రావాలని రావడం, బాపట్ల నుండి తిరిగి వెళ్ళటం జరిగింది. రామకృష్ణ శర్మ గారికి నవరాత్రులు బాగా జరిగినవనే సంగతి చీరాలలో తెలిసిందట. రాలేకపోయానని బాధపడ్డారట. మధ్యాహ్నం ఇక్కడికి వచ్చారు కదూ, అమ్మ దగ్గర కూర్చొని రాలేకపోయానమ్మా అంటూ బాధ వ్యక్తం చేస్తూ, ఈ ఆవరణలో ఉంటే ఎప్పుడేది జరుగుతుందో చూడొచ్చు, ఎంత అదృష్టం, అక్కడుండి వినే కంటే ఇక్కడుండి చూస్తుంటే బ్రహ్మానందంగా ఉంటుంది, ఇంకా పరిపరి విధాలా వాపోయారాయన. ఏ క్షణానికి ఏది జరిగేది తెలియదు కనుక అక్కడుంటే ఏం జరుగుతుందో అనుకుంటారు. ఇక్కడుంటే అది చూడొచ్చు కదా, ఇక్కడుండే పిల్లలకు అది కావాలి ఇది కావాలి అని కూడా ఉండదు. వచ్చేపోయే వాళ్ళకు ఉంటుంది కానీ వీళ్ళకి ఆ ధ్యాసే ఉండదు అన్నదమ్మ. ఇంకా అంతకన్నా ఏం కావాలి, అది వాళ్ళ అదృష్టం. పిల్లలందరూ 2 పూటలా పూజ చేసుకునేవారట కదా అన్నారు కృష్ణశర్మ గారు. అవును, ఏ ఆకు పడితే ఆ ఆకు, అన్ని రకాల ఆకులతోనూ చేశారు. కృష్ణశర్మ ఇలా అన్నారు. ఇంకా వాళ్లకు మోక్షం ఎందుకు, ఇదే చాలు. వెనక గోపికలు, కృష్ణుడు గుర్తుకొస్తున్నారమ్మా. వాళ్లకు వేరే మోక్షం ఎందుకు? ఇవన్నీ వింటుంటేనే ఎంతో మధురంగా ఉన్నది. ఇంకా వాళ్ళకెట్లా, ఎంత విన్నా ఈ కళ్ళు చూడని కళ్ళు. అమ్మ ఇంకా జరిగిన సంగతులన్నీ చెప్పి ఆవేదన చెందుతున్న అన్నయ్యను ఓదార్చుతున్నది. ప్రపంచంలో ఆస్తి అల్లా ఆదరణే, ఆ ఆస్తి ఎవరంటే అమ్మ అన్నదమ్మ. దైవం మాతృరూపేణ ఎప్పుడూ రాలేదు కదమ్మా, ఇదేగా అన్నారు కృష్ణశర్మ గారు. అమ్మ ఇలా అన్నది. ప్రారబ్ధమనే మట్టితో కుండ చేసి తన పాలబడ్డ పాలను మనస్సనే అగ్నిచేత కాచి, చతురాక్షరమనే మంత్రంతో తోడేసి, కర్మ అనే పెరుగును, ధ్వజమనే నాసికను పట్టుకుని, మోహపాశమనే తాళ్లకు బంధించి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలనే తాళ్లతో తిప్పి జ్ఞానమనే వెన్న నమ్ముతున్నాం అని చెప్పి, నేను వాళ్ళ జోలికి పోను నాన్న అన్నదమ్మ. అన్నయ్య నవ్వి, అవును, నువ్వు బుద్ధిమంతురాలివి కదూ అన్నారు. తిరిగి ఆయనే అన్నారు. అమ్మ, చతురాక్షరం అంటే ఏమిటి? ఇక్కడ అనసూయయే. ఇవన్నీ చెబుతుండగా సుబ్బయ్య అన్నయ్య వచ్చి, నర్తనశాల చూసొచ్చానమ్మా, అమ్మలగన్నయ్యమ్మ అని వచ్చింది పాట అన్నాడు. నీ ఫోటో కూడా ఉందా అని అడిగారు అమ్మను. ముందర పెట్టి పూజ కూడా చేశారు, కానీ నేనే వద్దన్నాను. ఎందుకనమ్మా? అది ఉన్నందువలన అందులో చూస్తున్నాం కదా, ఇంకా అక్కడి దాకా ఎందుకులే అనిపిస్తుంది, భక్తి తగ్గుతుంది, చూడాలనే ఆసక్తి ఉండదు అన్నది అమ్మ. ఇంతలో అక్కడ ఉన్న అమ్మమ్మ, ఫోటోలో ఉండే అమ్మగారు అక్కడ చూస్తే ఎట్లా ఉంటారో అనుకొని ఇంకా జనం ఎక్కువ వస్తారు అన్నది. అట్లాగా అని అమ్మమ్మగారి ఫోజులో మూతి మీద చేయి వేసుకుని ఎక్కిరించింది అమ్మ. 3:30 అయింది. స్నానం చేసి వస్తాను నాన్న అని లోపలికొచ్చింది అమ్మ. తల అంటి నలుగుబెట్టి పోస్తుండగా అమ్మమ్మ వచ్చి, అమ్మ, మంచి చెడు ఒకటిగా ఉండదేమిటి? ఇప్పుడు నిన్ను చూశాము, సంతోషంగా ఉంటుంది. 2వ తడవ దయ్యం కనిపిస్తుంది. ఈ రెంటిని ఒకటిగా చూడలేకపోతున్నా కదమ్మా, 2వది కూడా నీవే అనుకోలేకపోతున్నాం అన్నది. అది కూడా నేనేననుకుంటే నన్ను చూసిన తృప్తే ఉంటుంది, అప్పుడంతా ఒకటే
ఈ హాయి ఉండదుగా అన్నదమ్మ. తలంటు పోసి నా ఇంటికి పంపిస్తావా అని అడిగిందమ్మ. మీ ఇంటికా? పోమ్మా. పోతా పోతా, ఒకటే పోతా, ఒక్కసారే ఈ పోవటం అన్నదమ్మ. కృష్ణవేణమ్మ, నన్ను పంపించి నువ్వు పోమ్మా అన్నది. నిన్ను పంపించి నే పోవాలే? పోతే ఎట్లా? వస్తే మళ్ళీ రావచ్చు. అప్పుడు మేము అన్నది కృష్ణవేణమ్మ. దానికి అమ్మ, మీరు కాకపోతే ఇంకొకళ్ళు అన్నది. స్నానం చేయిస్తున్నారు. వసుంధరమ్మ అడిగారు. నేను అంటే వసుంధర. భార్య అంటే ఏమిటమ్మా అడిగాను. భావం తెలుసుకుని ప్రవర్తించేది భార్య, బాధ్యత తీసుకుని భరించేవాడు భర్త చెప్పిందమ్మ. 5 గంటల 5 నిమిషాలైంది. అమ్మకు ఉత్తరాలు వచ్చినాయి. అవి వరలక్ష్మి చేతికిచ్చి వెళ్ళారు. అవి నేను తీసుకుని అమ్మకు వినిపించాను. అవి సోదరుల లేఖలు 2. ఒక సోదరి లేఖ, శ్రీమతి విమలాదేవి, ఆమె ఊరు ఖమ్మం. అమ్మ యొక్క అతి పవిత్రమైన పాదపద్మములకు మీ అనుంగు పుత్రిక హృదయపూర్వకంగా నమస్కరించి వ్రాయినది. అమ్మ, మీ దివ్య సందర్శన భాగ్యం లభించకపోయినా, మీ పాదధూళి నా శిరస్సును పావనం చేయకపోయినా, మీ కౌగిలిలోని అద్వితీయ ఆనందాన్ని చూడలేకపోయినా, మీ పవిత్రమూర్తిని నా హృదయంలో నిలుపుకొని పూజ చేసి తరించే శక్తినైనా సంపూర్ణంగా ప్రసాదించి, క్రొత్తగా వివాహమై నవజీవితంలో అడుగుపెట్టిన నాకు ఆదర్శ గృహిణిగా రూపొందాలని ఉందమ్మా. ఈ నా కోరిక నెరవేరటానికి మీ అనుగ్రహం సంపూర్ణంగా లభించాలి. పతిని దైవతుల్యులుగా భావించి సేవించి తరించే శక్తిని ప్రసాదించి, కామక్రోధాదులకు దూరంగా ఉండి భగవానుని ఎల్లవేళలా స్తుతించి ధన్యత చెందే భాగ్యం కావాలి. అమ్మా, మీ పవిత్ర రూపం మదిలోనే చిత్రించుకొని మహదానందాన్ని పొందే మీ రూపం ఒకటి పంపించమ్మా. మీ అనుంగు పుత్రికను ఆశీర్వదించి ఒక లేఖ వ్రాయవా అమ్మ. ప్రేమమైవి, అమృత హృదయం కలదానవు, అమ్మవు. నాపై మీ కృపామృతం చిలికి నా జన్మను పావనమనురించవా అమ్మ. తప్పకుండా నా అమ్మ యొక్క ఆశీర్వాదం నాకు లభిస్తుందని నాకు గట్టి నమ్మకం ఉందమ్మా. అమ్మలకు అమ్మవై ఒప్పుచున్న అమ్మ యొక్క అనురాగం నాపై నిండుగా ఉంటుంది. జగన్మాతలైన మీ పవిత్ర దృష్టి నాపై కూడా ప్రసరింపచేసి నా జీవితాన్ని పావనమనురించమ్మా. అఖిలాండేశ్వరివి, ఆర్తజన అభయంకరివైన నీవు నా ఆర్తనాదాన్ని ఆలకించవా అమ్మా. ఆశ్రిత జన కల్పవల్లివి, ఆలకిస్తావు కదమ్మా. నీ కరుణకు అందరూ పాత్రులవుతారని, మీ పొందు అందరికీ చేకూరుతుందని విని మూర్ఖురాలైన నేను కూడా మీ పాదాల చెంత ఆశ్రయం లభిస్తుందనే ఆశతో వ్రాస్తున్నా. అమ్మా, ఈ దీనురాలి మొర ఆలకిస్తావా అమ్మా? మీ అమృత హస్తంతో దీనికి ప్రత్యుత్తరం రాస్తారమ్మా. ఇహ ఉంటానమ్మా. సర్వాంతర్యామివి, నీకు తెలియనిదేమీ ఉండదు. ఇట్లు మీ ముద్దుల తనయ విమల. ఇంటి చిరునామా శ్రీమతి విమలాదేవి, ఆవుల వెంకటేశ్వర్లు, పోస్టు ఖమ్మం, జిల్లా ఖమ్మం వీధి మావిళ్ళగూడెం. పడుకుని కబుర్లు చెబుతున్న అమ్మ అవునన్నట్లుగా తలూపారు. రామకృష్ణ శర్మ, నిత్య యవ్వనం అంటారు ఏంటమ్మా అడిగారు. వృద్ధి అయ్యేది నిత్య యవ్వనం అంటే వృద్ధాప్యం ఉండొచ్చు, గ్రుడ్డితనం ఉండొచ్చు, అనుక్షణం నవ్వుతూ ఉండొచ్చు. నిత్యం అంటే అనుక్షణం. స్వర్ణ నుండి ప్రభాకరాచార్య అనే అతను వచ్చాడు. నమస్కారం చేయటం కానీ ఏదీ లేదు. ప్రాణాయామము, యోగ సాధనలను గురించి అడిగాడు. అమ్మ చెప్పసాగారు. ప్రాణాయామాన్ని గుర్తించటం నియమం. అవయవముల చేత మనస్సు కట్టుబడేదేమో ప్రాణాయామం, మనస్సు చేత అవయవాలు కట్టుబడేదేమో భక్తి అని చెప్పి తిరిగి, నీకు పూర్వజన్మ సంస్కారము సత్కర్మ చేశారు. పూర్వజన్మలో సత్కర్మ చేయటానికి అంతకుముందు జన్మలో చేసి ఉండాలి కదా, అంతకుముందు జన్మలో చేయాలి కదా. అంతకుముందు అసలేదో అదే, చేయించడానికి ఏదో అదే జన్మ కూడా చెప్పారమ్మ. క్రిందటి రాత్రి ఉయ్యాల్లో పడుకున్నప్పుడు మనస్సు పొంగి పాటలు పాడాడతను. మర్నాడు దైవం మానుష రూపేణ అన్నారు అని అనటం నమస్కారం చేయటం.
అని దారిలోకి వచ్చాడు. మారాడు. యోగన్నయ్య, మొన్న వివరంగా చెప్పారు అన్నాడు. అమ్మ, అంటే వాళ్లకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలిగా. వాడి స్థాయికి తగినట్లుగా వాడికి చెప్పాను. అతన్ని ప్రశ్నలో నుండే సమాధానం చెప్పించాను. ఒప్పుకున్నాడు. చివరకు సరిగ్గా 4 గంటలకు, ఇంచుమించు ఏమాత్రం తేడా లేకుండా, ముఖం కడుక్కో, తర్వాత చెప్తాను అన్నాను. ఇంకేం మాట్లాడలేడు. ఎవరే దారిన పోతే వాళ్ళని ఆ దారిన పోనిచ్చి మెల్లిగా ఇటు తిప్పుకురావాలి అంటూ చేయి తిప్పి చూపించింది అమ్మ. రవి నీళ్లలో ఉన్నాడు. నీళ్లు కూడా తాగలేదు. అలానే ఉన్నాడు. చూడు మరి, అది అదృష్టం కదూ అన్నదమ్మ తిరిగి. కృష్ణశర్మ గారు వాడి మహిమలు చూపించుకుంటూ అని అంటుండగానే అమ్మ ఏయ్ అని చేతి మీద ముద్దుగా మృదువైన దెబ్బ వేసింది. ఇంకా జరిగిన విషయాలు చెప్తున్నది. నాన్న నీళ్లు పోస్తూ కోలాటం వేయటం, చివరికి నే చెయ్యి చేసుకోగానే ఎవరూ వేయలేకపోయినారు అంటూ అమితానందాన్ని అనుభవించింది. పకపక నవ్విందమ్మ. నాన్న పాలకుండకు చిల్లు పెట్టించారు. చంద్రమ్మ చల్ల నెత్తిన పెట్టుకుని వస్తే చల్లోయమ్మ చల్ల, ఏం చల్ల, కర్మ చల్ల. బ్రహ్మాండం సుబ్బారావు అన్నయ్య 20 గజముల కదంబం పడుకున్న అమ్మ మెడలో వేశారు. అమ్మ శేషతల్ప శాయిలా ఉన్నది. కొద్దిసేపు ఉంచుకొని ఆ మాలను తీసి అక్కడున్న ఫోటోలన్నింటికీ వేసింది. అమ్మ ఒక్కోసారి సామాన్య కుటుంబీకురాలి వలె కబుర్లు చెప్తుంది. అంతలోనే దేవతామూర్తిగా లీలలు చూపిస్తూ, అనుక్షణం నవనవ రూపధారిణిగా దర్శనమిస్తూ, పసిపిల్లల్లో పసిపిల్లగా, పెద్దవాళ్లలో పెద్దగా, వృద్ధుల్లో వృద్ధురాలుగా, ఆడుకునే వాళ్లతో ఆడుతూ, అల్లరి చేసేవాళ్లతో అల్లరి చేస్తూ, ప్రతి వాళ్లకు ఎవరి మటుకు వాళ్లకే తృప్తిని కలిగింపజేసేది. అమ్మ దగ్గర యోగన్నయ్య ఉన్నారు. అమ్మ కొమ్మూరి డాక్టర్ గారి గురించి చెప్తోంది. యోగన్నయ్య, డాక్టర్ గారు దాసోహం అన్నాడన్నమాట అన్నారు. అమ్మ, దాసోహం ఏముంది, తల్లికి బిడ్డ దాసోహం ఏమిటి? అప్పుడు డాక్టర్గా దగ్గరకు వచ్చాడు, ఇప్పుడు బిడ్డగా దగ్గరకు వస్తున్నాడు, అంతే. ఇక్కడ ఒక పిల్లి ఉండేది. ఆ పిల్లి మ్యావ్ అంటే ఓంకారం పలికేది. ఈ పిల్లే కుక్క దగ్గర పాలు తాగేది. ఎప్పుడూ పక్క వదిలిపెట్టేది కాదు. పక్క మీదనే పడుకునేది. నేను మంచం మీద పడుకుంటే మంచం కిందనే పడుకుండేది అని. కుక్క దగ్గర పిల్లి పాలు తాగడం నువ్వు చూసావా అన్నది నన్ను చూస్తూ. నేను చూడలేదమ్మా, నాన్న చెప్పారు. నాన్న ఓంకారం కూడా విన్నారటమ్మా అన్నాను నేను. అవునమ్మా అని పక్కనున్న వాళ్లతో, సుబ్బారావు అన్నయ్య వచ్చేటప్పటికి వెనుక నాన్నగారింట్లో మధ్యలో ఉన్న నిట్టాడికి ఆనుకుని కూర్చుంటే పమిటి చెంగు మీద ఎలుకలు పిల్లులు కలిసి ఆడుకుండేవి. పొట్లూరు సుబ్బారావు గారు కుక్క పిల్లి ఆడుకునేటప్పుడు ఫోటోలు కూడా తీశారు. ఈ మాటలు అంటూ అమ్మ నా చేతిలోని పుస్తకాన్ని తీసుకుని, ప్రొద్దుటి నుండి వ్రాసింది ఇంతేనా? అంతేగా, అంతకంటే ఏం జరిగింది? నా చేతిలోని పుస్తకం తను తీసుకున్న అమ్మ ఈ సంభాషణ స్వయంగా వ్రాసి నా చేతికిచ్చింది. నేను చదవగానే అందరూ తీసుకొని చదివి ఆనందంతో ముద్దు పెట్టుకున్నారు అమ్మ దస్తూరిని, స్వదస్తూరిని. వరద నీళ్ళు ఇంకా ఉన్నాయి. ప్రయాణాలు చాలా కష్టంగా ఉన్నాయి అన్నదమ్మ. చంద్రమ్మక్కయ్య, మేమెప్పుడమ్మా ప్రయాణం అన్నది. అమ్మ, వెళ్ళండి, నేను వద్దన్నానా? మీరుండి నాకు ఒరిగించేదేముంది? ఇప్పుడే వెళ్ళండి, ప్రసాదం ఇవ్వమంటారా అన్నది నవ్వుతూ. దగ్గు వస్తే స్నానాల గదిలోకి వెళ్ళిందమ్మ. పనంతా అయిన తర్వాత వంటింట్లో గృహిణిగా గోడ కానుకుని అమ్మ అక్కడే కూర్చుంది. రమ్మనకుండా రావచ్చు, పొమ్మనకుండా పోవచ్చు. ఎవరికి సమయం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు. ఉండాలనుకున్నా ఉండలేరు. వెళ్ళే సమయం వస్తే 4 రోజులు ఉండాలనుకున్నా ఉండలేరు. ఉండే సమయం వస్తే వెళ్ళాలనుకున్నా వెళ్ళలేరు అన్నదమ్మ. అమ్మకు ఉత్తరాలు వస్తే సత్యం తెచ్చిచ్చాడు. మొన్న సింగుపాల నుంచి బాపట్లకి బియ్యం పంపారట. అవి సాగరం గారింట్లో వేయించారట. నిన్న ఇక్కడికి చేరినాయి. కొలిస్తే 13 మానికలున్నాయి. వాళ్ళకి తక్కువ ఉన్నట్లు అనిపించింది కాబోలు. ఉదయం అమ్మతో అన్నారు. అమ్మ, కానియండి, తొందరపడడం ఎందుకు, ఉత్తరం రాసి కనుక్కుందాం అన్నది. ఇప్పుడొచ్చిన ఉత్తరాలలో రాఘవన్నయ్య కూడా ఒక ఉత్తరం ఉన్నది. ఆ ఉత్తరం అమ్మ పెద్దగా చదివింది.
13 మానికలు బియ్యం పంపించామని ఉన్నది. అంతే ఉన్నదిగా ఆ ఉత్తరంలో అని అనబోతుంటే, ఏయ్ ఇంకెంత, అందులో అమ్మకి చీరలు కొన్నామన్న విషయం కూడా ఉన్నది. అది చదివి అలిగినట్లుగా గోడవైపు తిరిగి పడుకున్నది. రామరాజు కృష్ణమూర్తి అన్నయ్యకు ఎక్కువగా అమ్మ దగ్గరకు రావాలని, ఇక్కడ ఉండాలని కోరిక. కానీ వాళ్ళింట్లో పెద్దవాళ్ళకి ఇష్టం లేదు. ఒకసారి అమ్మ దగ్గరకు రావడానికి అభ్యంతర పెట్టారని, అమ్మను చూడలేని ఆ జీవితం అనవసరమని అన్నయ్య కరెంటు పట్టుకొని చావడానికి ప్రయత్నించారు. ఇది 58లో జరిగింది. అక్కడ అన్నయ్య ఆ కరెంటు పట్టుకున్న వేళకు ఇక్కడ అమ్మను కొమ్మూరు డాక్టర్ గారు ఎత్తుకొని బేరన్ వైపు వెళ్తున్నారు. అప్పటికి అమ్మ 15 రోజుల నుండి లేవడం లేదు. ఆ రోజు తేలికగా ఉన్నదని గాలి కోసం డాక్టర్ గారు ఎత్తుకొని తీసుకెళ్తున్నారు. అమ్మ ఇలా ఉండేది కాదు, చాలా సన్నగా ఉండేది. బేరన్ ప్రక్కగా వెళ్తున్నప్పుడు అమ్మ ఎందుకైనా కానీ దారి ఇటు కాదు అటు అంటూ చెయ్యి విదిలించింది. డాక్టర్ గారు తట్టుకోలేక అబ్బా అన్నారు. ఆ విధంగా కృష్ణమూర్తి అన్నయ్య ఆత్మహత్యకు మరో 2 సార్లు ప్రయత్నించినా అవి అలాగే విఫలమయ్యాయి. ఆ తర్వాత అన్నయ్య అమ్మ వద్దకు వచ్చినప్పుడు అమ్మతో, నువ్వేం చెయ్యవు, కనీసం మేము చస్తామన్నా చావనీయవే అని. నువ్వు ఒకసారి చీరాల వస్తావన్నావట, అలాగే వెళ్ళావట, ఆ విశేషం ఏమిటమ్మా అని అడిగాడు భరద్వాజ్ అన్నయ్య. 1960లో నవంబర్ 1వ తేదీ చీరాల వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకుందమ్మ. సుబ్బుప్రసాద్ అన్నయ్య అప్పటికి 3 నెలలుగా ఉంటున్నాడు. రాఘవన్నయ్య అమ్మను బతిమాలుతున్నాడు. అమ్మ మళ్ళీ ఈ ఉత్తరం చదవడం రాని దానిలా గుణించుకొని చదువుతున్నట్లుగా 15 గంటకు పైగా చదివింది. అమ్మ అక్కడే కూర్చున్న అమ్మమ్మతో, అంటే కామేశ్వరమ్మ గారితో, బియ్యం పిండితో రవ్వట్టు పోసి అరిటాకులో వేసి భగవంతుడికి పెడితే అని ఆగింది. అమ్మమ్మ, భగవంతుడు అనేవాడు ఎక్కడున్నాడు, వాడు కనిపించడే అన్నది. వాడు కనిపిస్తూనే ఉన్నాడు, నువ్వు గుర్తించడం లేదు అన్నది అమ్మ. రాజా పాటలు చిరంజీవి కాపీ చేసుకున్నవి అమ్మకు చూపించాడు. అన్ని పాటలు చదివి దానిలో కొన్ని పదాలను దిద్దింది. నీ శబ్దమే నిశ్శబ్దం, ఆత్మశబ్దం అంటూ వేరే లేదు, శబ్దమే ఆత్మశబ్దం. వెలుగునకు ఆధారమా, చీకటియే, చీకటియే వెలుగునకు ఆధారం. ఇంతలో అనపర్తి కృష్ణశర్మ అన్నయ్య జ్యోతిష్ శాస్త్రం ఇంగ్లీష్ పుస్తకం తెచ్చి, చూడమ్మా అంటే నాకు రాదు అన్నదమ్మ. కనీసం పట్టుకోమ్మా అన్నాడు అన్నయ్య. పట్టుకొని అందులో ప్రతిదీ ఇదేనా ఇదేనా అని చూపిస్తూ అడిగింది. అన్నయ్య, ఎంత మాయ చేస్తావమ్మా అనగానే అర్థం కావడం లేదని ఇచ్చేసింది. పోనీ చూడమ్మా అన్నారు మళ్ళీ ఆయన. మళ్ళీ తీసుకొని అడగడం మొదలుపెట్టింది. వర్జ్యం ఎట్లా అడిగిందమ్మ. చంద్రగతిని పట్టి వర్జ్యం తీసుకోవాలి చెప్పారన్నయ్య. ఎట్లా ఉంటే అది వర్జ్యకాలం నాన్న, గణితం చేయలేని కాలం వర్జ్యకాలమా అడిగిందమ్మ. అయితే అది పనికిరాదంటారు కదమ్మా అన్నాడన్నయ్య. పనికి రాకపోవడం కాదు, వాడికి ఉపయోగపడడం లేదు అని తన చేయి చూపించి, నేను ఎన్ని సంవత్సరాలు ఉంటానురా చెప్పు నాన్న. నీ ఇష్టం, కానీ నన్నేం చెప్పమంటావమ్మా. నా ఇష్టం నా ఇష్టమే, నా ఇష్టాన్ని మించి రేఖలేం చేయలేవు. అది సరే, మామూలుగా చెప్పు నాన్న అడిగిందమ్మ. ఏమో నాకేమీ తెలియటం లేదమ్మా అన్నాడన్నయ్య. సింగుపాలెం తాతయ్య వచ్చి, ఉయ్యాల ఎక్కవా అని అడిగారు. అమ్మ దగ్గుగా ఉన్నది అంది. తాతయ్య ఏడుపు ముఖం పెట్టాడు. అమ్మ సరే వస్తానని స్నానానికి నీళ్లు తోడమన్నది. మందిరంలో ఉన్న వెంకన్న అమ్మ రాలేదని బాధపడుతుంటే మందిరంలోకి వెళ్ళి అతనిని తృప్తిపరిచి స్నానానికి వెళ్ళింది. గొడ్లను కాయడానికి వెళ్ళిన రవి ఇంకా రాలేదు. నీళ్లలో దూకాడని తెలిసింది. రవి కోసం అమ్మ మనుషులను పంపించి స్నానానికి వచ్చింది. 2/11/1963 సాయంత్రం 5:30 శేషగిరిరావు అన్నయ్య నూతన సోదరుణ్ణి దర్శనానికి తీసుకొచ్చారు. ఆయన లోగడ ఒకసారి దర్శనం చేసుకుని అమ్మ దగ్గర తీర్థం తీసుకుని వెళ్ళారట. ఆయన అమ్మకు నమస్కరించి, అమ్మా, మొన్న నీ దగ్గర నుంచి తీసుకెళ్లిన తీర్థంతో మందులకు పనిచేయనివి తగ్గినవమ్మా అన్నాడు. నాకే రోగాలు,
నా తీర్థంతో తగ్గటమేమిటో, నాకు మందులే అన్నదమ్మ. ఏమో అమ్మా, అవన్నీ ఏమిటో, ప్రపంచమంతా వ్యాపించింది తల్లి, నువ్వెన్నన్నా అనమ్మా అని అమ్మకు పదే పదే నమస్కరించాడు ఆ సోదరుడు. 8/11/1963. అమ్మ దగ్గర యార్లగడ్డ రాఘవన్నయ్య కూర్చున్నారు. అమ్మా, పర్సనాలిటీ అంటే ఏమిటి? దగ్గర కూర్చోవాలనిపించడమా? అమ్మ, పర్సనాలిటీ అంటే సరైన అర్థం కళ. అమ్మ, అసలు అంటే? తిరిగి అడిగారు రాఘవయ్య గారు. ఉన్నది ఉన్నట్లు ఉండటం అని నా వైపు చూసి స్నానానికి నీళ్లు తోడించమన్నది. పొయ్యి దగ్గరున్నవాళ్ళు నీళ్లు కాగలేదు, అందుకనే అమ్మ నీళ్లు తోడమంది అని నవ్వుకున్నారు. మధ్యాహ్నం అమ్మ స్నానం చేసి దర్శనానికి వచ్చింది. ఓ 25 మంది దర్శనాలైన తర్వాత ఒక సోదరుని ప్రశ్నకు సమాధానంగా, ధ్యాసే ధ్యానం, ప్రేరణే సర్వానికి ఆధారం, ఏదున్నదో అది అవుతుంది, అనుకున్నది జరగదు, తనకున్నది తప్పదు అన్నదమ్మ. అక్కడే ఉన్న రాఘవన్నయ్య, అనుకున్నది జరగదా అని అడిగారు. నా విషయం చెప్పాను, మీ విషయం కాదు, మీకు జరుగుతుందేమో నాకు తెలియదు అన్నదమ్మ. సోదరుడు, అమ్మా, నీ దగ్గరకు దొంగతనం చేసినవాడు వస్తాడు, వస్తువు పోయినవాడు వస్తాడు కదా అన్నాడు. పోయినవాడు వచ్చాడు, తీసినవాడు వచ్చాడు. వీడని వాడికి తెలియదు, వాడని వీడికి తెలియదు. తీసుకున్నవాడు బిడ్డే, వస్తువు పోయినవాడు బిడ్డే అన్నదమ్మ. అమ్మ సాయంత్రం 4:30 కొత్త డాబా పందిట్లో పడుకున్నది. అమ్మ అక్కడే కూర్చున్న నన్ను దగ్గరకు పిలిచి, హరిదాసుని అడిగి అరటి పండ్లున్నాయేమో కనుక్కో, లేకపోతే ఊళ్ళో నుంచైనా తెప్పించమను అన్నది. హరిదాసు గారికి చెప్తే పండ్లు తెప్పించారు. ఆవరణలో పనులు చేసి వచ్చి అమ్మ దగ్గర కూర్చున్న పిల్లలందరికీ పండ్లు పంచింది అమ్మ. చిన్నపిల్లల వరండాలో అటు ఇటు పచార్లు చేసింది. లోపలికెళ్ళి అరటిపళ్ళతో ప్రసాదం తయారు చేసి అక్కడున్న అందరికీ వరుసగా పెడుతుండగా గజేంద్రమ్మ, రుక్మిణక్కయ్య మాకు తీపి వద్దు అన్నారు. అమ్మ ఎన్నిసార్లు పెట్టబోయినా వాళ్ళు తీసుకోలేదు. కొంచెమైనా తీసుకోమని బలవంతంగా పెట్టింది. ఆ ప్రసాదం తిని వద్దన్న వారే ఇంకాస్త పెట్టమని అడిగి మళ్ళీ మళ్ళీ పెట్టించుకున్నారు. అమ్మ చేసే ఈ అరటిపండ్ల ప్రసాదం చాలా రుచిగా ఉంటుంది. వేటపాలెం నుంచి వచ్చే రాజుపాలెం రామచంద్రరావు గారు వచ్చినప్పుడల్లా అడిగేవారు. అమ్మ చేసి అందరికీ పెట్టేది. ప్రసాదం పెట్టడం అయ్యాక చేతులు కడుక్కుని వాసన చూపించేది. నాకు మరో 3కి దివ్యమైన సువాసనలు వెదజల్లుతున్నాయి. ఇక రుచేమో అమృతమే. డైరీ 1963 సమాప్తం. జయ హో మాతా.